మూవీస్లో నటించారు, ఎంతో చక్కగా నటించారు. ఏమైపోయారు అసలు ఇన్నాళ్ళు? కెరియర్ గురించి అసలు మర్చిపోయాను నేను. నేను పూర్తి చేస్తుంది గాడిదకని తెలియని అజ్ఞానురాల్ని కాదండి, భారతనారిని. ఆల్మోస్ట్ వెంకటేష్ గారి మూవీసే నటించారు. ఎందుకంటారు? రీజన్ ఏంటి? ఇవన్నీ వాళ్ళ ఫీలింగ్స్ కాదని నాకు తెలుసులేండి. హౌ ఎలా? ఇవి మొన్నొచ్చిన సూపర్ హిట్ సినిమాలో డైలాగ్సేగా. అమ్మా ఏంటి మా వెంకటేష్ గారు అలాగే ఉన్నారేంటి? ఆ రోజు ఇలా జరిగి ఉండకపోతే నేను వేరేలా ఉండేదాన్ని అనుకున్న రోజు ఏదైనా ఉందా? వినిపించుకోను, నేను పట్టించుకొని మాట్లాడను, డిస్కస్ చెయ్యను. ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ నుంచి ఎందుకు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాం, ఎందుకు మూవీ ఇండస్ట్రీ ఇలాంటిది ఏమి? చెయ్యమ్మా, కానీ ఎవరిని ముట్టుకోకుండా చెయ్యి. మీ బ్యాక్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి, ఇండస్ట్రీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. సో ఇవాళ నేను ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అబ్బాయి ఇవిడ? ఎంతో చక్కగా ఎన్నో మూవీస్లో నటించారు, తెలుగు ఆడియన్స్ని అలరించారు. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం రా, సూర్యవంశం, ఇలా ఎన్నో మూవీస్లో, మరి ముఖ్యంగా వెంకటేష్ గారి మూవీస్లో చాలా బాగా నటించారు. అనూజ గారి గురించి చెప్పాలంటే రేచీకటి రోల్ ఏదైతే ఉందో ఆ సీన్ ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోరనమాట. అంత మంచి సీన్లో ఎంతో చక్కగా అందరినీ నవ్వించే క్యారెక్టర్ ప్లే చేసి మనందరినీ అలరించారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అనూజ గారు మనతో పాటున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆవిడతో మాట్లాడి బోలెడని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎన్ని మూవీస్లో నటించారు, ఎంతో చక్కగా నటించారు. ఏమైపోయారు అసలు ఇన్నాళ్ళు? ఏం అవ్వలేదు, బాబుని చూసుకుంటూ ఉండిపోయాను అనమాట. ఇప్పుడు బాబుకి ఎన్ని ఇయర్స్ మేడం? ఇప్పుడు బాబుకి 20 years అనమాట. 20 years. 20 years. అంటే బాబు పుట్టగానే గ్యాప్ తీసుకున్నారా? కన్సీవ్ అవ్వగానే గ్యాప్ తీసుకున్నాను. కన్సీవ్ అవ్వగానే గ్యాప్ తీసుకున్నాను. ఇన్ని ఇయర్స్ అండి? అవును. ఇప్పుడు కాలేజీలో మెడిసిన్ సెకండ్ ఇయర్ వెళ్తున్నారు అనమాట. ఈ కాలేజీ వెళ్తున్నప్పుడు నేను ఫ్రీగానే ఉంటాను కదని ఓకే చేద్దాంలే అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు కరెక్ట్గా ఆ టైంలో రమణారెడ్డి గారు వచ్చి కాల్ చేసి మీరు ఖచ్చితంగా చేయాలి మేడం మా ప్రాజెక్ట్లో అభిమాన్యంలో అని చెప్పేసి అన్నారు. సరే ఓకేనండి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అంటే ఎవరైనా పిల్లల కోసం 1 year తీసుకుంటారు, 2 years, మహా అయితే వాళ్ళకు కొంత స్కూల్కి వెళ్ళే వరకు 5 to 6 years తీసుకుంటారు. ఏంటండి 20 years? అంటే మీ కెరియర్ని పక్కన పెట్టినట్టే కదా? సో కెరియర్ గురించి అసలు మర్చిపోయాను నేను. ఒక్క బాబు గురించే ఆలోచించుకుంటూ ఉండిపోయాను అనమాట. ఓకే. సో పెద్ద అయిన తర్వాత సెకండ్ కిడా? ఓన్లీ ఫస్ట్ కిడ్? ఓన్లీ వన్. ఒకరే ముద్దు అంతే. ఒకరే ముద్దు, ఇంకోటి వద్దు. ఈ నినాదం ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. మొత్తానికి అలా మీ లైఫ్ అలా సాగిపోయింది. అవును. అండ్ నేను ఇంకొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఆల్మోస్ట్ వెంకటేష్ గారి మూవీసే నటించారు. ఎందుకంటారు? రీజన్ ఏంటి? అట్లా ఏమి కాదు, వెంకటేష్ గారి మూవీస్ చాలా ఆ టైంలో వచ్చినాయి ఆఫర్స్, అట్లా చేశాను. అదే చెయ్యాలి కదా, అందరే చేశాను అనమాట. రాజశేఖర్ గారి చేశాను, తర్వాత ఈయన శ్రీకాంత్ గారి మూవీస్ చేశాను, చాలా మూవీస్ చేశాను అందరివి. ఓకే. అంటే రాజశేఖర్ గారివి, శ్రీకాంత్ గారివి, వీళ్ళందరివి చేసినప్పటికీ వెంకటేష్ గారి ప్రతి అంటే వెంకటేష్ గారి మూవీస్ ఆల్మోస్ట్ అన్ని హిట్ అయినాయి. చంటి మూవీ, సూపర్ పోలీసు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాంరా, సూర్యవంశం, ఇలా అన్ని మూవీస్ హిట్ అవటం వల్ల నాకు ఎక్కువ. అవును. మోహన్ బాబు గారి మూవీస్ చేశాను, ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశాను. సో ఇవన్నీ హిట్ అవటం వల్ల ఫస్ట్ ఇవే అడుగుతుంటారు అన్నమాట ఇప్పటికి. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా చెన్నైలో ఉండడం వల్ల తెలుగు మూవీస్ అన్నీ చేశారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉండడం వల్ల ఏమైనా దూరం అయ్యాడంటారా మీరు? అట్లా కాదు, నేను అప్పుడు ఇది చేసినప్పుడు కూడా హైదరాబాద్లోనే చేశాను. ఓకే. నేను స్టార్ట్ చేసిన బిగినింగ్లో చెన్నైలో ఉండింది తెలుగు ఇండస్ట్రీ. దాని తర్వాత నేను స్టార్ట్ చేసే టైంకి వచ్చేసారు, ఆల్మోస్ట్ ఇక్కడికే వచ్చేసారు. అన్ని మూవీస్ ఇక్కడే జరిగినాయి. ఇక్కడ రాజమండ్రి, తిరుపతి అట్లా అన్ని అవుట్డోర్స్ ఏమంట. చెన్నైలో తెలుగు మూవీస్ చేయలే, తమిళ్ మాత్రమే అక్కడ చేసింది. అవును.
అసలు మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీకి? అంటే తెలుగులో మీ ఇంటర్వ్యూ ఎక్కడా లేదు. అవును, మొన్న ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ వచ్చింది అంతే. ఓకే. సో చాలా మంది ఆడియన్స్ కి మిమ్మల్ని అభిమానించే అభిమానులకి తెలుసుకోవాలని ఉంటుంది. మర్చిపోయి కూడా ఉంటారేమో. మర్చిపోరండి. ఇప్పుడు చూడండి ఇంటర్వ్యూ ఎంతమంది ఫాలో అవుతారు, అసలు మర్చిపోరు. ఎందుకంటే చిన్న చిన్న మూవీస్లో నటించి ఏదో అడపదడప నటించి వెళ్ళిపోతే మర్చిపోతారేమో, కానీ మంచి మంచి సూపర్ హిట్ మూవీస్లోనే నటించారు. అవునవును. సో వన్స్ నేను తెలుగుకి వచ్చిన తర్వాత ఈవెన్ తమిళ్ కూడా తగ్గిపోయినాయి, అంత బిజీగా చేశాను తెలుగులో. ఫుల్ ఎప్పుడు ఇంకా హైదరాబాద్లోనే ఉండే. మీరే డబ్బింగ్ చెప్పుకునేవారా? కొన్ని మూవీస్కి కొన్ని మంది డైరెక్టర్ దాసరి గారు, ముచ్చాల సుబ్బయ్య గారు, వీళ్ళంతా వచ్చి నేనే చెప్పాలి అని చెప్పేసి పట్టుపట్టేవారు. వాళ్ళ మూవీస్కి మట్టుకి చెప్పాను అనమాట. మిగతా బయటవన్నీ డబ్బింగే. ఓకే. తెలుగు డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? లేదు, చాలా సంవత్సరాలు అయిపోయినాయి కదా. ఆ రేచీకటి క్యారెక్టర్, ఆ రేచీకటి సీన్లే బాగా గుర్తుంటున్నాయండి. అవును, గుర్రం చుట్టూ తిరుగుతుంటాం ఇద్దరమే. గుర్రం మెళ్ళ వచ్చి గంట ఉండే గుడి గంటలు అనుకొని ఒకరికొకరు తెలియకుండా. అది ఆ టైం ఆటోలో దిగుతాం కదా, ఆటో అతను కూడా ఏంటి వీళ్ళకైనా పిచ్చా, గుర్రాన్ని అదంటే గాడిదని పట్టుకొని గుడి అంటున్నారు అనుకుంటాడు. సుధాకర్ గారు మీ పేరు బాగుండింది. అవును, పేరు బాగుండింది. సో సుధాకర్ గారితో మూవీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. లొకేషన్లో కూడా ఎలాగ కామెడీ క్యారెక్టర్స్, లొకేషన్లో కూడా సుధాకర్ గారు ఉన్నారంటే ఫుల్ కామెడీగా ఉంటారు అన్నమాట. చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది అన్నమాట. ఆయన అప్పట్లో ఒక మంచి హీరో కూడా. హీరో నుంచి తర్వాత విలన్గా చేసి మళ్ళీ కామెడీ, ఫ్రెండ్స్ తర్వాత విలన్, కొడుకుల్లాగా కొంచెం యాంటీ క్యారెక్టర్స్, ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చేశారు సుధాకర్ గారు. ఆయన పక్కన చేయటం కూడా నాకు చాలా సంతోషం. అంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ కదా. సో మీకు తెలుగులో పలానా ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి సైన్ చేసి ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేదు. తమిళ్లో ఒక మూవీ చేశాను. ఆ మూవీ తెలుగులో వెంకటేష్ గారే చేశారు. అది ఫస్ట్ వచ్చి రవిరాజ గారు చేయాల్సిన మూవీ. అయితే అప్పుడు నన్ను ఆ క్యారెక్టర్కి నన్నే బుక్ చేసుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత గాంధీ గారు అని చెప్పి ఒక డైరెక్టర్ ఉండేవారు కదా, అప్పుడు డైరెక్టర్ మారేటప్పటికి నన్ను కాకుండా మాలశ్రీని పెట్టుకున్నారు, మరదల క్యారెక్టర్. అది మటుకు అయ్యో అది చేస్తుంటే బాగుండేది అని అప్పుడప్పుడు అనుకుంటుంటా అంతే. ఇప్పుడు మీరు తెలుగు మూవీస్ చూస్తున్నప్పుడు మీ బాబుతో కూర్చొని మీ ఫ్యామిలీతో కూర్చొని చూస్తున్నప్పుడు అబ్బా ఈ మూవీలో ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేదేమో అనిపించే రోల్స్ ఏదైనా సినిమాలు అనిపించాయా మీకు? లేదు, అట్లా ఏం అనిపించలేదు. ఎందుకంటే నేను అదే చెప్పాను కదా, నేను ఏంటంటే మూవీస్ నుంచి అట్లాగా పక్కకి వెళ్ళగానే ఇంక నేను ఒక ఆర్టిస్ట్ని అనే ఒక మైండ్లో నుంచి తీసేసాను. ఎందుకు అలా అనుకున్నా అంటే, అట్లా మన మైండ్లో ఉందంటే మనం ఇన్ని సంవత్సరాలు ఉండలేము, ఇమ్మీడియట్గా బ్యాక్ వచ్చేస్తాం. అవును, యాక్టింగ్కి ఏదైనా మనం చూస్తున్నాం కదా, వచ్చేస్తాము. సో ఆ మైండ్లో ఉందంటే నేనని చెప్పేసి నేను నార్మల్గా మూవీస్ చూస్తుంటే నార్మల్ ఆడియన్స్ ఎలా చూస్తారో ఆ వేలోనే చూసేదాన్ని. ఆ వేలోనే చూసేదాన్ని. అంత అట్లానే అయిపోయాయి అనమాట, ఒక ఆర్టిస్టు అట్లాగంతా లేకుండా. ఓకే. సో ఇంకొకటి అడగాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు మూవీస్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఒక మూవీ గురించి మాట్లాడుతుంటే క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అని ఒక ఆలోచన మైండ్లోకి వస్తూ ఉంటుంది. అవును, అలాంటిది యాక్ట్రెస్గా మంచి మంచి మూవీస్ చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని ఇంట్లో మూవీస్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ బాబు కానీ అమ్మ వెళ్ళి నటించమ్మా, ఈ సినిమా చేయమ్మా, ఈ సీరియల్ చేయమ్మా అని ఎప్పుడైనా అడుగుతుంటారా వాళ్ళు? సరే మీకంటే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి? లేదు, మెయిన్ నేను మర్చిపోవటానికి కారణం కూడా మా బాబే. ఏం చేసేవాడు, నేను యాక్ట్ చేసిన మూవీస్ టీవీలో వస్తే చేంజ్ చేసేవాడు ఛానల్స్. చేంజ్ చేస్తే ఎందుకు అంటే ఏం లేదు, చాలా చిన్నవాడు అప్పటికి, ఇంకా చాలా చిన్నప్పుడే. ఎలా ఆ టైంలో వచ్చి దీంట్లో టాటా స్కైలో రికార్డింగ్ సిస్టమ్ ఉండేది. సో నా సాంగ్ వచ్చి దొంగాట మూవీలో సాంగ్ రికార్డ్ చేసి పెట్టాను. నన్ను చూడకుండా డిలీట్ చేసేవాడు. ఏంటంటే నేను డ్యాన్స్ వేస్తున్నాను అనేసి. ఆ టైంలో మేము జోక్గా అడిగేవాళ్ళం. నేను మళ్ళీ యాక్ట్ చేసేదాన్ని. కొంచెం ఒక 9 years అలా ఉంటుంది. చెయ్యమ్మా, కానీ ఎవరిని ముట్టుకోకుండా చెయ్యి
అంటే తెలియదు కదా. మరి అమ్మ ఆహా, అలా కాదు, మూవీస్ చూస్తున్నాండి అదేదో నిజంగా ముట్టుకుంటు అలాగా ఆ ఫీల్లో ఉండి అందరు కావాలని అందరూ అడిగేవాళ్ళు అన్నమాట. సో నవ్వుకునే వాళ్ళవి. తర్వాత తెలిసింది అదే, ఇప్పుడు చెప్తే నవ్వుతుంటాడు. ఇప్పుడు వెళ్ళమంటాడు. బాబు చెప్పాడు, నేను ఎందుకు ఖాళీగానే ఉన్నా కదా, మా ఆఫర్స్ వస్తున్నాయి అడుగుతున్నారు చెయ్యమ్మా అన్నాడు అనమాట. ఓకే, బట్ కొడుకు కోసం కెరియర్నే త్యాగం చేశారు. బట్ ఎనీవే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. అభిమానం సీరియల్లో ఒక మంచి రోల్ ప్లే చేస్తారు, చాలా మంచి క్యారెక్టర్. మరి ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నంతసేపు మళ్ళీ మీ బ్యాక్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి, ఇండస్ట్రీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు వచ్చి ఇన్ని సంవత్సరాలు స్టాప్ చేసిన ఫీలింగే లేదు. అప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను అనుకుంటా అన్నట్లుగానే ఉంది నాకు, లేకుండా అలాగే అనిపిస్తుంది నాకు. కొత్తగా వచ్చాము, మళ్ళీ న్యూ ఎంట్రీ అన్న ఫీలింగే లేదు. అలాగే యూనిట్లో కూడా అందరు ఆల్మోస్ట్ అందరు తెలిసిన వాళ్ళు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు అందరు వచ్చి మేము వర్క్ చేసిన వాళ్ళు అనమాట. సో దానివల్ల ఏంటిందే నాకు వచ్చి కొత్తగా వచ్చిన ఫీలింగే లేదు. అదిను రమణ గారు ఉన్నారు కదా, రమణ గారు కూడా చాలా సింపుల్ గా, చాలా పొలైట్ గా, అసలు ఒక ప్రొడ్యూసర్ గానే ఉండనమాట. చాలా పొలైట్ గా. అవును, చాలా. ఎవరన్నా కొత్తగా చూస్తే నిజంగా ఆయన ప్రొడ్యూసరేనా అన్నట్లుగా ఉంటారు, సింపుల్ గా ఉంటారు అనమాట. సో చక్కగా మీరు మనం సీరియల్కి వచ్చినట్లే లేదు, ఏదో ఫ్యామిలీతో పిక్నిక్ వచ్చినట్లు అనిపిస్తుంది. అంత బాగుంది రీ ఎంట్రీలో. మరి మీ బాబుని మిస్ అవుతున్నారా? లేదు, ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, పెద్ద అయిపోయాడు, 20 years అయిపోయాడు కదా, ఇంకా తన లైఫ్ తన ఇష్టం అంటే అట్లని కాదు, ఉంటుంది, డైలీ మాట్లాడతాం కాబట్టి పర్వాలేదు. సో అనుజ గారు, ఇప్పుడు ప్రాజెక్ట్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తే రెడీగా ఉన్నాయి చేయడానికి? ఏదైనా క్యారెక్టర్ అంటే జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయేది కాకుండా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండేలాంటి క్యారెక్టర్స్ అయితే మనకి చేయటానికి బాగుంటుంది. ఇప్పుడు కూడా అన్ని నార్మల్ క్యారెక్టర్స్ ఎందుకు అలాగని. అదే సీరియల్స్ అంటే నాకు యాంటీ క్యారెక్టర్ చేయాలని చాలా ఇష్టం. సో ఆ విలనిజం చూపించి కోడల్ని కానీ వాళ్ళని ఏడిపించటం అలాంటివి చెయ్యాలి కాదండి. ఎందుకంటే అందరూ నన్ను చాలా సాఫ్ట్గా ఉంటారు అంటారు. అసలు లేదు, అలాంటిది చేసి నేను అలాగా కూడా ఉంటాను. కాదండి, అంత మంచిగా కామెడీ రోల్స్ చేసి అందరిని అలరించి ఇప్పుడు నెగిటివ్ రోల్స్ చేయాలన్న థాట్ వచ్చింది చూసారా? బట్ అది ఒక ఛాలెంజింగ్ అనే చెప్పుకోవాలి కదా. అదే మీరు చేయలేదు కాబట్టి, అలాంటిది చేయలేదు కాబట్టి సో అలాంటిది చేద్దాము అని చెప్పేసి. అలాంటిది చేస్తేనే అందరి మనసుల్లో మేము ఉండగలుగుతాం. ఎవరైతే ఒక ఆర్టిస్ట్ని తిడతారో సో వాళ్ళ మనసులో మనం ఉన్నట్లు, వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకుంటేనే తిడతారు. అవును, ఏంటి వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న ఫీల్ రావాలి వాళ్ళకి. అవును, సో అలాంటివి చెయ్యాలి అని చెప్పేసింది. ఓకే, ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను. ఎంతో మంచి హీరోస్తో వర్క్ చేశారు కదా, మీకు బాగా దగ్గరగా అంటే ఈ హీరోతో వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఎప్పుడు వెళ్ళినా సెట్లో సరదాగా ఉంటుంది అనే హీరో ఎవరు? అందరూ బాగానే ఉంటారండి, వీళ్ళు వాళ్ళని. ఒక్కొక్కరి గురించి చెప్పండి, మీరు యాక్ట్ చేసిన ఒక్కొక్క హీరో గురించి చెప్పండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్. వెంకటేష్ గారి గురించి, మోహన్ బాబు గారి గురించి, ఇలా. వెంకటేష్ గారి గురించి అంటే, వెంకటేష్ గారు వచ్చారంటే మార్నింగ్ వస్తారు, అందరూ విష్ చేస్తాం కదా హీరో గారికి. విష్ చేయగానే చాలా అందరికి విష్ చేస్తారు, ఒక సైడ్ ఒక పక్కన వెళ్ళి కూర్చుంటారు అనమాట. అంతే, ఆయన ఇంకెవరితో మాట్లాడరు. అంటే మేల్ ఆర్టిస్టులు అందరూ వచ్చి వెళ్ళి కూర్చొని మాట్లాడతారు. అంతేగాని చాలా మంది జోక్స్ వేస్తూ అలా కాకుండా పద్ధతిగా చక్కగా ఉంటారు అనమాట. నాకు చాలా బాగా నచ్చుతారు. అప్పుడు వెంకటేష్ గారు, ఇప్పుడు వెంకటేష్ గారు ఏమైనా వేరియేషన్ ఉందా? అస్సలు లేదు, అస్సలు లేదు. మా బాబు మొన్న సంక్రాంతి మూవీ చూసి, అమ్మా ఏంటి మా వెంకటేష్ గారు అలాగే ఉన్నారేంటి, సంక్రాంతికి వస్తున్నావు మూవీ చూసి సరదాగా. అంటే బాలకృష్ణ గారు అసలు సెట్లో ఉంటే, ఇప్పుడు గురించి నాకు తెలియదు కదా, అప్పుడు సెట్లో ఉంటే అసలు సరదాగా ఉండేది అనమాట. బాలకృష్ణ గారు అందరిదే సరదాగా ఉండేవాళ్ళు. ఇంకా మోహన్ బాబు గారు అంటే తెలిసిందే, మోహన్ బాబు గారు నిజంగానే అంత హడలెక్కిస్తారా? అంటే మంచివారు, ఏదైనా తప్పు జరిగితే అట్లా రియాక్ట్ అవుతారు అనమాట. లేక ప్రతిదానికి రియాక్ట్ అంత ఆపరు. ఏదైనా తప్పు జరిగిందంటే ఆ తప్పు గురించి చేయకూడదు కదా, తప్పు అన్న విషయంలో రియాక్ట్ అవుతారు అంతవరకు. దానివల్ల అందరూ అయ్యో మనమేనా తప్పు చేసేస్తామో చెయ్యలు ముందుగానే భయపడటం అన్నమాట.
అట్లాగా రాజశేఖర్ గారు కూడా సెట్లు అందరి దగ్గర బాగానే ఉంటాయి. అంటే జోక్స్ అలాగా కాదు, సైలెంట్గా కాదు, నార్మల్గా బాగుంటారు. సౌందర్య గారు కూడా చాలా మంచి ఇప్పటికీ అసలు చాలా చాలా మంచి ఆవిడ. అసలు తన వర్క్ ఏదో తను చూసుకోవటం, అందరితో లొకేషన్లో కూడా. అంటే ఆ టైంలో షూటింగ్లో ఉన్నామంటే అందరం సెట్లో కూర్చున్నా బయట కూర్చున్నా లైన్గా చైర్స్ వేసుకోవటం, కూర్చోవటం, మేము మాట్లాడుకోవటం అట్లా ఉండేది. ఓకే. ఈ క్యారవాన్లు అవన్నీ లేవు కదా. అవును. అంటే ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు వెళ్ళి కూర్చొని రూమ్స్ అంత ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా తెలియలే ఇప్పుడు. అప్పుడైతే మేమందరూ కూర్చొని మాట్లాడుకుంటాం. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా అంతమంది ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. చిన్న పెద్ద విజాక అంటే అన్నపూర్ణమ్మ అక్క అయితే శ్రీల ఎవరున్నా సరే అందరూ ఒకే దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ చాలా బాగుండేది అప్పుడు. ఓకే. అంటే ఇప్పుడే వచ్చాను తెలియాలి. అంటే సౌందర్య గారి గురించి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే ఆ మూవీలో అంత దగ్గరగా చూసింది, ఆ సినిమాలో కలిసి సౌందర్య గారితోటి పవిత్ర బంధం, పెళ్లి చేసుకున్నారా, తర్వాత వచ్చి సూర్యుడు, ఇంకా చాలా ఒక 5-6 మూవీస్ చేశాను. వేరే వేరే హీరోస్ మూవీస్ కూడా చేశాను అనమాట. అంటే అందరూ ఇప్పటికే ఆవిడ వీడియోస్ చూస్తున్నా ఏమన్నా గుర్తొచ్చినా చాలా బాధగా ఉంటది. మరి ఎందుకంటే మంచి అమ్మాయి, మంచి పీక్ లో ఉన్నప్పుడే తను వచ్చి ఆ న్యూస్ తెలిసినప్పుడు మీరు ఎలా? నిజంగా చాలా షాక్ అయ్యాను నేను అసలు. అదిను ఎప్పుడు మేము నాకు ఒకే ఇది, వాళ్ళ బ్రదర్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు, అలాంటిది తను లాస్ట్ మినిట్ కూడా బ్రదర్తోనే తీసుకొని వెళ్ళిపోయింది ఏంటి కదా. బ్రదర్ అన్నయ్య అరుణ్ లేకుండా ఎక్కడికి షూటింగ్ కానీ ఎక్కడికి వెళ్ళారు. అలాంటిది తను అలా వెళ్ళడం, అలా జరిగిపోవడం అందరూ చాలా బాధగా. అంటే మేము దగ్గర నుంచి చూడకుండా ఆవిడ సినిమాలకి అభిమానిగా మేము చూసిన వాళ్ళకే మాకే బాధ అనిపిస్తుంది. దగ్గరుండి వర్క్ చేసినప్పుడు ఆవిడ మంచితనం చూసారు, అన్ని చూసుంటారు. చాలా మంచిది అసలు. అంటే కొంతమంది వచ్చి పోటీ అని అలాగా కుళ్ళని అలా అదేముండదు అసలు. తను వర్క్ ఏది, ఏ హీరోయిన్ అయినా ఎవరి గురించి మాట్లాడటం కానీ నేనైతే వినలేదు. తన వర్క్ ఏదో తను చేసుకొని తను అట్లాగా ఉండే తను. ఓకే. మరి అభిమానం సీరియల్లో మీకు ఈ క్యారెక్టర్ చెప్పగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ సీరియల్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుందంటారు? ఇది వచ్చి అసలు మామూలుగా నాకు చెప్పిన స్టోరీ ప్రకారం చేస్తే చాలా బాగుంది. సస్పెన్స్ ఉంది దీంట్లో. క్యారెక్టర్ అదేదో నేను చెప్పకూడదు, అది వాళ్ళే. ఓకే. చాలా అంటే చాలా బాగుంది. నా క్యారెక్టర్ కూడా చాలా సాఫ్ట్ క్యారెక్టర్ దీంట్లో. నేను ఇందాక ఏదైతే ఎట్లా ఉండాలి అనుకున్నానో యాక్చువల్గా రీఎంట్రీలో నేను అలాంటి క్యారెక్టర్లో వస్తే బాగుంటుంది అని ఎదురు చూసాను. కానీ ఈ క్యారెక్టర్ చెప్పిన తర్వాత చాలా నచ్చింది నాకు. చాలా నచ్చి చేశానమాట. క్యారెక్టర్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. అందరు వచ్చి బాగా చూస్తారు. అలాంటి ఒక క్యారెక్టర్. ఆర్టిస్టులు కూడా వచ్చి దీంట్లో వచ్చి ఎక్కడ అసలు కాంప్రమైజ్ లేకుండా అందరు పెద్ద కాస్టింగ్ పెట్టి అసలు ఇదేంటంటే ఎవరన్నా అనుకుంటే దూరదర్శనే అని చెప్పేసి అనుకోరు, అలా తీస్తున్నారు అన్నమాట. చాలా బాగుంది. ఓకే. మంచి అసలు ఆర్టిస్టులు ట్రీట్మెంట్ కానీ వీళ్ళు చేసేది అంతా చాలా అసలు మీకు బాగా నచ్చింది. చాలా నచ్చింది. నరేషన్ ఇవ్వగానే ఓకే రీఎంట్రీకి ఇది కరెక్ట్ అనుకున్నారా? అవును. ఎంత ఆలోచించారు? చెప్పిన తర్వాత ఓకే చేయడానికి ఎంత టైం పట్టింది? అంటే ఇది మాట్లాడారు, నాకు తెలియదు నిజం. అంటే నేను దూరదర్శన్ చూడమంట. రమణ గారు మాట్లాడిన తర్వాత నేను అంటే చాలా కాల్స్ కూడా వస్తుంటాయి మనకి. అది ఎంతవరకు నిజం ఏంటి నాకు తెలియలా. తెలియకపోతే చెప్పారు, మాట్లాడారు, అంతా మాట్లాడేశాను. నేను మాట్లాడిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఇదంతా ఉందిమంట. తర్వాత రమణ గారు మాట్లాడే విధానాన్ని బట్టి నేను అప్పుడే ఎప్పుడైతే నా దగ్గర మాట్లాడారో నాకు అప్పుడే అనిపించి ఓకే అని చెప్పి. యాక్చువల్గా నాకు ఐ థింక్ 7-8 months ముందు స్టార్ట్ అవ్వాల్సింది ఇది. ఎలక్షన్స్ వల్ల వాటి వల్ల డిలే అయ్యి వచ్చిందన్నమాట. డిలే అయినా కూడా ఒక మంచి ప్రాజెక్ట్లో చేస్తున్నానని ఒక
హ్యాపీనెస్ ఉంది. మరి ఇండస్ట్రీకి దూరమైన ఈ 20 yearsలో హైదరాబాద్కి ఇప్పుడు వచ్చారా షూట్ కోసం, మధ్యలో వచ్చేళ్ళారా? మధ్యలో 1 or 2 times వచ్చాను నేను. వచ్చేళ్ళారా? జమ్ము మామూలుగా వచ్చాను అనమాట, అంతే, ఎక్కువ రాలా. కానీ అప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి అసలు సంబంధమే లేదు. అసలు ఏం అర్థం అవ్వట్లేదు కదా మీకు? అస్సలు అవ్వట్లేదు అన్నమాట. అదే హైదరాబాద్ అయినా ఇది అన్నట్లుగా ఉంది. మరి అలా మారిపోయింది మెట్రో సిటీ, మెట్రోపాలిస్ సిటీ. నేను యాక్చువల్లీ మూవీస్లో సీరియల్స్లో చూసి ఆ కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, అది చూసి ఇదేంటి వీళ్ళు ఏమన్నా బాంబే వెళ్ళి తీసుకొని వచ్చారా లేకపోతే ఇదేనా అన్న డౌట్ కూడా వచ్చింది. సెట్ వేసారా? సెట్ అనుకోలేదు, బాంబేలో సేమ్ అలాగే ఉంది కదా, అక్కడ దీనికి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారేమోలే అనుకున్న తర్వాత ఇక్కడ అన్నారు. అసలు ఒక కేబుల్ బ్రిడ్జ్ ఏంటి, చాలా 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 డెవలప్మెంట్స్ జరిగాయి. అవును. సో మొత్తానికి ఇలా సాగిపోతున్న మీ కెరియర్లో ఒక పెద్ద అంటే ఇదిగో ఈ దీనివల్ల ఇవాళ నేను ఇలా ఉన్నాను, ఆ రోజు ఇలా జరిగి ఉండకపోతే నేను వేరేలా ఉండేదాన్ని అనుకున్న రోజు ఏదైనా ఉందా? నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే మూవీస్కి వచ్చి యాక్ట్ చేయటం వల్లే ఇంతమందిని నేను వచ్చి, ఇంతమందిని అంటే ఒక 10 మంది అయినా 20 మంది అయినా నన్ను గుర్తుపట్టేలాగా ఉన్నానంటే కేవలం ఈ ఇండస్ట్రీకి రావటం వల్లే. సో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళెవరికి లేదు. అలాంటిది మాకు ఉందంటే ఈ ఇండస్ట్రీ వల్లే వచ్చింది. ఇది దీనివల్ల అది నాకు టర్నింగ్ పాయింట్. ఇది మిస్ చేసుకుంటే అది ఉండేది కాదు కదా. సో అది మటుకు నాకు ఎప్పుడు ఉంటుంది అన్నమాట. ఈ ఇండస్ట్రీలో నా ఇండస్ట్రీ ఉన్న ఎప్పుడు ఉంటుంది, నేను ఉన్నంత వరకు అది వచ్చి నా మనసులో ఎప్పుడు అలాగ ఉంటుంది. దీనివల్ల నాకు వచ్చి ఇంటిది ఉంది. సో థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇండస్ట్రీకి చెప్పుకోవాలి డెఫినెట్గా. థ్యాంక్స్ అది ఒక్కటే కాదు, నా లైఫ్ ఎంత చేంజ్ అయింది, దేనికైనా ఇంత లెవెల్లో ఇంత హ్యాపీగా ఈ స్టేజ్లో ఉన్నామంటే అదంతా ఇండస్ట్రీ వల్లే కదా. సో ఇండస్ట్రీ వల్లే వచ్చింది కాబట్టి నాకు చాలా అదొక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఇండస్ట్రీకి రావటమే నాకు ఒక టర్నింగ్ పాయింట్. ఓకే, లేకపోతే ఎక్కడో పెళ్లి చేసుకొని ఎక్కడో ఉండేదాన్ని కదా, ఏ విలేజ్లోనో ఉండేదానో లేకపోతే ఏ ఊర్లో ఉండేదానో. మీకు ఎప్పుడైనా నెగటివిటీ వచ్చిందా అంటే ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ నుంచి, ఎందుకు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాం, ఎందుకు మూవీ ఇండస్ట్రీ? లేదు, అలాంటిది లేదు అసలు. నేను అది వినిపించుకొని నేను పట్టించుకొని మాట్లాడను, డిస్కస్ చెయ్యను, అంతేనా? అంతే. ఏంటి మనల్ని ఒకళ్ళు చెప్పాలంటే చెప్తూనే ఉంటారు, మనం విన్నామంటే అసలు మనం అది వినటానికి అవకాశం ఇవ్వలేకపోతే ఎవరు మన దగ్గరికి రారు కదా. ఏ విషయమైనా సరే మనం బాగున్నామంటే అందరు మన చుట్టూ వస్తారు, బెల్లం చుట్టూ చీమలు వచ్చినట్టు. అది లేదు అంటే అందరు ఏమంటారా, అంతే మనం ఎంత చెప్పినా వినలేదు కదా, అట్లా ఎట్లా అంటారు. సో అందువల్ల ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వను. సేమ్ అదే మా బాబుకి చెబుతాను నేను. ఫ్రెండ్స్ అయినా ఏదైనా సరే ఎంతవరకు విను, ఎంతవరకు అంతవరకు. నువ్వు బాగున్నావు నా ఫ్రెండ్ అని అందరూ వస్తారు, గొప్పగా చెప్పుకొని వస్తారు. అదే నువ్వేమన్నా కొంచెం లోగా ఉన్నావంటే వాడంతే మనం ఏం చెప్పినా విమర్శించాడు అని చెప్పి 10 అంటారు. సో అట్లా ఎప్పుడు ఉండద్దు అని చెప్పేసి, సో అందువల్ల నేను ఎవ్వరి మాటలు వినిపించుకుని అసలు కొంతమంది అంటారు ఇటు వినేసి ఇటు వద్దులని, అసలు ఇటు వినకుండానే ఉంటే పోతుంది కదా, అట్లా ఉంటారు. ఇది బాగుంది, ఈ ఫార్ములా పంపించాలి, తీసుకోను. ఈ ఫార్ములా బాగుంది. ఈసారి ఎవరైనా చెప్తూ ఉంటే అసలు లోపలికే పోనిచ్చుకోకపోతే ఇంకా హ్యాపీ కదా. అది ఎందుకంటే లోపలికి వెళ్తే ఒక డ్రాప్ అన్నా లోపలికి వెళ్తుందేమో, చిన్న డ్రాప్ అన్నా ఆలోచన అప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి, అన్ని వస్తాయి. సో అది కూడా పంపించుకున్నా క్లోజ్ చేసుకున్నాం అంటే గొప్ప ఫార్ములా. సో మీలో హిడెన్ టాలెంట్ ఏంటి మేడం? యాక్టింగ్ కాకుండా సింగింగ్, డాన్సింగ్ అలాంటిది ఏదైనా? డాన్సింగ్ బాగా ఇష్టం, సింగింగ్ కూడా చాలా బాగా ఇష్టం, కానీ తెలియదు. ఈవెన్ ఈ ఏజ్లో కూడా నేర్చుకుందామనే ఒక ఇది కూడా ఉంది, ట్రై చేస్తూనే ఉంటాను. బట్ ఒక పాట ఏదైనా హమ్ చేసి రాదు, తమిళ్ పాట అయినా పర్వాలేదు, నాకు రావాలి కదా. ఎందుకు రాదంటే నా వాయిస్ని అందరూ వచ్చి చిన్నపిల్ల వాయిస్ లాగుంది, చిన్నపిల్ల అని 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 ఈ వాయిస్కి బాగా సెట్ అవుతుంది లేదా అట్లా అనేసి నాలో నాకే అయ్యో నా వాయిస్ బాగాలేదేమో, నా వాయిస్ బాగాలేదేమో అన్న ఫీలింగ్తోనే నేను వచ్చి ఇంకా అలా అయిపోయింది అన్నమాట. మీకు వచ్చింది తెలుసా, నేను ఆశ్చర్యపోతున్నాను. 20 years బ్యాక్ ఇండస్ట్రీకి ఆపేశారు. 20 years అసలు యాక్చువల్గా మరో చరిత్రలో కనిపిస్తున్నారు. మరో చరిత్రలో సాంగ్ నాకు చాలా ఇష్టం.
ఆహా, ఓకే. కానీ ఏం చేసేది సాంగ్ పాడటం రాదు కదా, ఎవ్వరు లేనప్పుడు టేప్ రికార్డ్ పెట్టుకొని నేను దాన్ని హమ్ చేస్తూ ఉంటారు వాళ్ళు పాడుతుంటే, అంతనా? మరి పాడొచ్చు, ఎవ్వరు లేరు అనుకోండి పాడండి. ఆహా లైటింగ్స్ ఉన్నాయి. అవేమీ లేవు. అవునా? ఏ పాట? నేను అదే పాట పాడేదా? అదే పాడు. కానీ ఆ పాట అది వచ్చి ఎల్లారీశ్వరి గారు అనుకుంటా పాడింది. ఆవిడ ఎంత బేస్ వాయిస్ లో పడతారు, నా వాయిస్ పర్లేదు, బాగుంటుంది. భలే భలే మగాడి వై బంగారు నా సామి ఓయ్, నీ మగసరి గులాములే ఇవాళ నీ దాని నోయ్. చాలు. మీకు వచ్చే తెలుసా, మీరు అసలు మీ వాయిస్ బాగాలేదు అన్నది ఎవరో నాకు అర్థం అవ్వట్లేదు. బాగుంది కదండి. నేను అదే ఆశ్చర్యపోతున్నా. 20 years బ్యాక్ ఇండస్ట్రీలో ఉన్నారు, అప్పటికి ఇప్పటికీ ఏమీ తేడా లేదు, అలానే ఉన్నారు. ఫేస్ అదంతా ఏమీ మారిపోలేదు, వాయిస్ కూడా అంతే చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అవునా? చాలా గ్రేట్ కదా. అంటే అంత హెల్దీగా వస్తుంది మీ వాయిస్ కూడా. బాగుందంటారా? ట్రై చేయొచ్చా నేర్చుకుంటానికి? చేయొచ్చు, డెఫినెట్గా సర్టిఫికేట్ ఇచ్చాం. అదైతే నేర్చుకుంటాను. నేర్చుకోండి. మీ బాబు కూడా ఓ మా మమ్మీ ఇంత బాగా పాడుతున్నారు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమన్నా అనుకుంటున్నారా? ఏమన్నా సైన్ చేయడం? ఇంకా చేయలేదు. డెఫినెట్గా ఇంకా వన్స్ వచ్చేసాను కాబట్టి డెఫినెట్గా చేస్తాను. ఖాళీగా ఉండొద్దు. ఇంకా వద్దు. హైదరాబాద్కి షిఫ్ట్ అవుతారా? చేయలేను ఏమో. అంటే షూటింగ్స్ ఉన్నప్పుడు ఇక్కడే ఉంటాం కదా, అంటే బాబు ఒక్కడే, సో బాబుని కూడా చూసుకోవాలి కదా, అంతే కదా. అందుకని చెప్పేసి ఇక్కడ ఫుల్ షిఫ్ట్ అయితే నేను బాబుని అక్కడ ఇబ్బంది అవుతుంది. కాలేజీలో మీ బాబుకి ఇష్టమా యాక్ట్ చేయడం? ఇప్పుడు ఇష్టమే. అదే నేను అంటే మీరు యాక్ట్ చేయడం కాదు, తనకి ఇష్టమా తన ఇండస్ట్రీకి రావడం? లేదు తనకి యాక్టింగ్ లేదు. ఓకే. అసలు అంటే చాలా చెయ్యి అసలు తను మాట్లాడేది కొంచెం పక్కన ఉన్న వాళ్ళకే వినిపించినంత సైలెంట్ మా బాబు. అలా ఎలా పెంచారండి అంత సైలెంట్ గా? ఆపోజిట్ నాకు. అంతేనా? అంతే. అందరు అంటారు ఏం నువ్వు ఇట్లా ఉన్నావు, మీ బాబు అట్లా ఉన్నాడు అని చెప్పేసి. అంటే వాళ్ళ ఫాదర్ సైలెంట్ అట్లా అంట. వాళ్ళ ఫాదర్ అయినా మా ఫ్యామిలీలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు, వీడు అప్పుడు కూడా సైలెంట్. ఓకే ఓకే. ఒకళ్ళు వైలెంట్ అయితే ఒకళ్ళు సైలెంట్, ఒకళ్ళు సైలెంట్ అయితే ఒకళ్ళు వైలెంట్ ఉండాలండి. బట్ ఒకరినే బాగానే చూసుకున్నారంటే ఎవరైనా ఇద్దరు అంటారు, మరి మీరు ఒకరిని లేదు, ఒక్కళ్ళు చాలు. చాలా అంతే. అంటే ఒక్కళ్ళని మనం బాగా వాళ్ళకి ఏ కొరత లేకుండా హ్యాపీగా ఉంచుకోవాలి. మనకి ఎంతమంది ప్లాన్ చేసుకుని ఒకరు అనుకున్నారా, ఫిక్స్ అయ్యారు ఇద్దరు? అట్లని కాదు, నాకు చాలా అనిపించింది. ప్లానింగ్ అంతా ఏం లేదు, చాలా అనిపించింది. దాని తర్వాత మా మదర్ ఏమన్నారు, నాకు బీపీ వచ్చింది క్యారింగ్లో ఉన్నప్పుడు. మా మదర్ అన్నారు వద్దులే, బీపీ వచ్చినప్పుడు ఇంకా కంట్రోల్ అవ్వదన్నమాట, ఎందుకు వద్దు అని చెప్పేసి. నెక్స్ట్ టైం రిస్క్ అవుతుంది, హై రిస్క్ అందుకని వద్దన్నారు. సరే తర్వాత నేను అనుకున్నా, మనం ఎంతమంది ఉన్నారని కదా, ఉన్న వాళ్ళని మనం బాగా చూసుకోవాలి, వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ బాగుండాలి. మనం అయ్యో మన పేరెంట్స్ వీళ్ళు అయ్యారు మనం కష్టపడుతున్నాం అనుకోకూడదు వాళ్ళకి. మన పేరెంట్స్ వల్ల మనం ఇంత హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి ఉండాలి అనేది నా మనసు. సో దానివల్ల అలా ఆపేసుకోవాల్సి వచ్చింది. సో ఇండస్ట్రీలో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నారా, బిఫోర్ మ్యారేజ్ అయిందా మీకు? ఇండస్ట్రీలో ఉన్నప్పుడే మ్యారేజ్ అయ్యింది, తర్వాత కూడా యాక్ట్ చేశాను. ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో అప్పుడు స్టాప్ చేశాను. ఓకే. కన్సీవ్ అయిన తర్వాత ఆపేశారు. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఆయన సపోర్ట్ బాగుంటుంది. ఏమి ఆయన వర్క్ చేయొద్దు అంటారు, వెళ్తానంటే వెళ్ళనంటే ఓకే అంటారు, అదేం లేదు. ఒకరికొకరు రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండ్, అంతే. అంతేనా? సో మొత్తానికి చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నాను మేడం. ఇంకా బోల్డ్ అన్ని మూవీస్ అండ్ సీరియల్స్ తెలుగులో చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హైదరాబాద్లో బిజీగా సినిమాలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండాలి, ఎప్పుడూ మాకు అందుబాటులో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానం సీరియల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు, రీఎంట్రీ ఇచ్చారు. అంతే చక్కగా మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఎలా అభిమానిస్తున్నారు అభిమానులు, ఈ అభిమానం సీరియల్లో మిమ్మల్ని అంతే అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎంతో చక్కగా అనూజ గారు బోల్డ్ అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. వంటలని కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.